బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మున్సిపల్ కార్మికులతో సర్కారు చర్చలు విఫలమయ్యాయి. జీతాల పెంపు కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. మీకు జీతాలు పెంచితే అన్ని శాఖల్లోనూ అడుగుతానని, అందరికీ పెంచాల్సి వస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు. సమ్మెను విరమించాలని కోరారు. అందుకు కార్మిక సంఘాలు ససేమిరా అన్నాయి. జీతాలు పెంచే వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అశ్విని, ప్రధానంగా 4-5 రోజుల నుంచి కూడా ఈ మున్సిపల్ కార్మికులు వారికి సంబంధించిన ఏదైతే అంశాలు ఉన్నాయో వాళ్ళు పెట్టిన డిమాండ్ల పైన కూడా ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు. దీనిపై కూడా ఇప్పటికే ప్రభుత్వం 2-3 సార్లుగా కూడా చర్చలు జరిపింది. చర్చలు ప్రతిసారి ఏదైతే పాత విషయాలనే మరోసారి చెప్తే కొత్తగా వాటికి సంబంధించిన డిమాండ్ల పైన చర్చించడం లేదంటూ కూడా ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించిన జేఏసీ నేతలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి. మేము ఏదైతే డిమాండ్లు పెట్టామో, ప్రధాన డిమాండ్లు ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉన్నాయో ఆ అంశం పైన అసలు చర్చే జరగట్లేదు. మిగతా అంశాలపై చర్చిస్తున్నారు కానీ ప్రధాన అంశాలపై చర్చ జరగట్లేదంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఉద్యమాన్ని అణచివేయడానికి కూడా చూస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా వారు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే 11వ PRCలో కనీస వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది అంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ప్రభుత్వం ఇంకొక మాట కూడా చెప్తా ఉంది. ఎందుకు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మేజర్ గా 120 నుంచి 180 వరకు ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి 50 మున్సిపాలిటీల్లో మాత్రమే ఈ సమ్మె ప్రభావం ఉంది, అక్కడ ఉన్న కార్మికులు చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ దీనికి కార్మిక సంఘ నాయకులు కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అన్నింటిలో కూడా కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అంటూ కూడా దాని సమ్మె ప్రభావం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ప్రభుత్వం దిగి రాకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా కార్మికులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం కూడా దీనికి స్పందిస్తూ వాళ్ళలో ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ప్రధాన డిమాండ్లు కాకుండా ఆర్థిక అంశానికి సంబంధించి కాకుండా మిగతా అంశాలన్నింటిపైన కూడా చర్చిస్తా ఉన్నాము. వాటిపై కూడా చర్చించిన తర్వాత జీవోలు కూడా కొన్ని రిలీజ్ చేశామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. మరొక 10-15 రోజుల్లో పూర్తి స్థాయిలో అన్నిటి మీద ఒక క్లారిటీ వస్తుంది. మీరు చర్చలకు రండి, ఏదైతే ఉద్యమానికి సంబంధించి విరమించండి అంటూ కూడా ప్రభుత్వం పదే చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అశ్విని, థ్యాంక్ యూ మల్లికార్జున్.